అయ్యో! ఇది చాలా ఈజీ క్వెషన్. అసలు ఎగ్జామ్‌కి ఒక 2 నిమిషాలు ముందర చూసుకొనున్నా బావున్ను. అసలు ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్, ఈజీ క్వెషన్. కానీ ఎగ్జామ్ ముందర చూసుకోలేదు గదా! నాకిప్పుడు గుర్తు రావట్లేదు. అన్ని క్వెషన్స్‌లోనూ కన్‌ఫ్యూజన్‌గా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఏఐబీ 19కి మాత్రం అలా అనిపించదు. కొంచెం చదువుకొని వెళ్ళినా కరెక్ట్‌గా ఆన్సర్‌ని ఐడెంటిఫై చేసి, కన్‌ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ మార్క్ చేసి రావాలి. నా గైడెన్స్‌లో నేర్చుకుంటున్నారు గదా! ఐ విల్ మేక్ ష్యూర్ అలాగే ఈసారి అవుతుంది. ఇవాల్టి లెక్చర్‌లో మనం అందుకనే కొన్ని ఇంపార్టెంట్ కేస్ లా బేస్డ్ క్వెషన్స్ చేద్దాం. ఈ క్వెషన్స్ కరెక్ట్‌గా ఒక 10 నిమిషాలు నాతో కూర్చొని, నేను చెప్పింది మంచిగా విని, చిన్న నోట్స్ రాసుకున్నారు అంటే చాలు. ఈజీగా ఒక 2 క్వెషన్స్ ఇవే వాటిల్లో రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం చదివినా కరెక్ట్‌గా చదవండి. గైడెన్స్‌తో చదవండి. ఎంత చదివారో కాన్సంట్రేషన్‌తో ఎంతసేపైతే చదువుతున్నారో కాన్సంట్రేషన్‌తో చదవండి చాలు. మరి వాటి లెక్చర్ స్టార్ట్ చేద్దామా? మన ఫస్ట్ క్వెషన్, ఇంపార్టెంట్ క్వెషన్స్‌లో మన ఫస్ట్ క్వెషన్ వచ్చేసి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ సుప్రీం కోర్ట్ ఇన్ 2017 సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ గురించి అడుగుతున్నారు. డిక్లేర్డ్ ప్రనౌన్స్‌మెంట్స్ ఆఫ్ తలాక్ 3 టైమ్స్ at a time by Muslim husband as unconstitutional. ఇక్కడ ఏమని అడుగుతున్నారు? తలాక్ 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 అని 3 సార్లు కనుక ఒక ముస్లిం హస్బెండ్ చెప్తే అటువంటి తలాక్ అన్కాన్స్టిట్యూషనల్ అని ఏ జడ్జ్మెంట్లో చెప్పారు అనేది క్వశ్చన్. దీన్ని ఏమని అంటాం మనం నార్మల్గా? మనకి ఈ కేసుకి షార్ట్ ఫామ్ ఏమని మనం గుర్తుపెట్టుకుంటాం? ట్రిపుల్ తలాక్ కేస్ అని. తలాక్ 3 టైమ్స్ అంటే త్రీ టైమ్స్ తలాక్ తలాక్ తలాక్, ట్రిపుల్ తలాక్. సో ఇదేం కేసు? ట్రిపుల్ తలాక్ కేసు అంటే ఏ కేసు అని అడుగుతున్నారు ఇక్కడ. ఆన్సర్ వచ్చేసి షైరా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. షైరా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇంతవరకు గుర్తుంటుంది. కానీ ఆప్షన్స్లో షైరా బానో అండ్ షా బానో అని కనుక కనిపిస్తే ఆప్షన్స్లో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎందుకు అంటే ఇదే పేరుతో ముస్లిం లాలో ఇలాంటి వినసొంపు పేరుతోనే ఇంకొక కేసులో కూడా ఉంది. అదే షా బానో బేగం కేస్. ఇంకొక కేసు పేరేంటి? షా బానో బేగం కేస్. ఒకటి షైరా బానో, ఇంకొకటి షా బానో. ఈ షా బానో కేసు దేని గురించి? సెక్షన్ 125 సిఆర్పిసి కింద ముస్లిం విమెన్కి మెయింటెనెన్స్ వస్తుందా రాదా అన్న క్వశ్చన్ షా బానో కేస్. తలాక్ 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 అని 3 సార్లు చెప్పకూడదు అనే కేసు ఏంటి? షైరా బానో కేస్. షా బానో చిన్నగా ఉంది కదా పేరు, అది ఓల్డ్ కేస్, ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడో అయిపోయిన కేసు సెక్షన్ 125 కేసు. షైరా బానో కొంచెం పేరు లాంగ్గా ఉంది చూసారా? లాంగ్గా ఉన్న పేరు రీసెంట్ కేస్. రీసెంట్గా ఉన్న కేసు ఏది? షైరా బానో. రీసెంట్గా ఉన్న కేసులో ఏం మాట్లాడుకున్నాం? ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడుకున్నాం. సరేనా? సో ఈ రెండు షా బానో కేసు రావచ్చు, షైరా బానో కేసు రావచ్చు. రెండు క్లబ్ చేసి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. బట్ ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది టాపిక్ ఇది. చాలు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ఇట్ వాస్ డిసైడెడ్ దట్ కాంట్రాక్ట్ విత్ అ మైనర్ ఇస్ వాయిడ్. ఒక మైనర్ కనుక ఏమైనా కాంట్రాక్ట్ చేయాలి అనుకుంటే ఆ కాంట్రాక్ట్కి లీగల్గా ఎటువంటి రికగ్నిషన్ ఉండదు అని చెప్పే కేసు ఏంటి అని. నేను ఒక నిజంగా ఒక విషయం చెప్పనా? గత 50 ఇయర్స్గా ఎన్ని ఆల్ ఓవర్ ఇండియాలో లా రిలేటెడ్ ఎన్ని ఎగ్జామ్స్ అయ్యాయో అన్ని ఎగ్జామ్స్లోనూ ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది అంత ఇంపార్టెంట్, అంత ల్యాండ్మార్క్ కేస్. ఎప్పుడైనా మైనర్ కాంట్రాక్ట్ గురించి కేసు ఏంటి అని నిద్రలో లేపి మిమ్మల్ని ఎవరైనా అడిగినా కూడా ల్యాండ్మార్క్ కేసు ఏంటి అంటే ఒకటి మొహిరి బీబీ వర్సెస్ ధర్మోదాస్ ఘోష్. ఆన్సర్ ఏంటి? మొహిరి బీబీ. ఆప్షన్ సి మొహిరి బీబీ ధర్మదాస్ ఘోష్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు చెప్పనా? మొహిరి బీబీ ఒక బేబీ, అలా గుర్తుపెట్టుకోండి. మొహిరి బీబీ ఒక బేబీ. ఈ బేబీ నుంచి ఇంకా మీ ఇష్టం, ఇమాజినేషన్. బేబీ పిల్లలు అంటే మైనర్స్ కాంట్రాక్ట్, అలా ఒక లింక్ మీరు క్రియేట్ చేసుకోండి. బీబీ నుంచి బేబీ నుంచి ఒక చిన్నపిల్లాడిని ఊహించుకొని చిన్నపిల్లలు అంటే మైనర్స్ అన్న లీగల్ టర్మ్ వరకు లింక్ చేసుకోండి. ఈ క్వశ్చన్ మీరు ఎప్పుడు మర్చిపోరు ఇంకా. ఓకే,
ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా వస్తుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా మీరు మర్చిపోకుండా రాస్తారు మొహిరి బీబీ కేస్ అని. మొహిరి బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్. ఒకవేళ నా గైడెన్స్లో కనుక మీరు ఏఐబీ ప్రిపరేషన్ చేయాలి అనుకుంటే ఫుల్ కోర్స్ అవైలబుల్ ఉందండి. ఫుల్ కోర్స్ ఎలా ఉంటుంది అని కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను చాలాసార్లు. ఆ వీడియో కూడా నేను ఇక్కడ లింక్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, సరేనా? చాలు. నెక్స్ట్, లా లేడ్ డౌన్ అండర్ సెక్షన్ 73 of Indian Contract Act 1872 is related to which of the following cases? ఇప్పుడు ఈ క్వశ్చన్ వాడు బెరాక్ పేరు ఇచ్చాడు, సెక్షన్ నంబర్ కూడా ఇచ్చాడు. కానీ బెరాక్ట్ ఓపెన్ చేసి సెక్షన్ 73కి వెళ్తే ఈ ఆన్సర్ మనకి దొరకదు. ఎందుకంటే సెక్షన్ 73లో ఏదో వాడు రాయాలనుకున్నది ఆల్రెడీ బెరాక్లో రాసేసారు. బట్ మనల్ని ఏం అడుగుతున్నారు అంటే సెక్షన్ 73లో ఏవైతే ప్రిన్సిపల్స్ రాసున్నాయో ఆ ప్రిన్సిపల్స్ ఏ కేస్ ద్వారా వచ్చాయి అని. మనకు ఆన్సర్ ఎలా తెలుస్తుంది? తెలీదు. బెరాక్ నుంచి అయితే తెలీదు, ముందుగా చదువుకొని వెళ్ళాలి. ఆన్సర్ ఇక్కడ వచ్చేసి హ్యాడ్లే వర్సెస్ బ్యాక్సెండేల్. హ్యాడ్లే వర్సెస్ బ్యాక్సెండేల్. ఆ మొహిరి బీవీ కేసు లాగానే గత ఆల్మోస్ట్ ఎన్నేళ్ళు అంటే అన్నేళ్ళు బ్యాక్కి వెళ్ళండి. మీరు ఎన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసినా, ఎటువంటి ఎగ్జామ్లో చూసినా ఇది ఇంపార్టెంట్ కేసే, హ్యాడ్లీ వర్సెస్ బ్యాక్సెండేల్. ఇది ఇన్ఫ్యాక్ట్ ఇవాల్టికి కూడా ఈవెన్ ఇన్ 2024 కమర్షియల్ లిటిగేషన్ చేసేటప్పుడు, కంపెనీస్ రిలేటెడ్ లిటిగేషన్ జరుగుతున్నప్పుడు ఇంకా సరే ఈ ప్రిన్సిపల్ని మనం వాడుతూ ఉంటాం. అది ఎప్పుడో స్టార్ట్ అయినా ఇప్పటి వరకు దానికి ప్రాక్టికల్ యూటిలిటీ ఉన్న ప్రిన్సిపల్ హ్యాడ్లీ వర్సెస్ బ్యాక్సెండేల్ అన్న కేసులో ఉంది. ఈ హ్యాడ్లీ వర్సెస్ బ్యాక్సెండేల్ కేసు గురించి ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్ ఏంటి అంటే అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ అన్న ఒక వర్డ్. అప్పుడప్పుడు మన క్వశ్చన్లో అడుగుతూ ఉంటారు అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ గురించి ప్రిన్సిపల్ అనేది ఏ కేస్ లాలో డిస్కస్ చేశారు అని. అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ గురించి ప్రిన్సిపల్ డిస్కస్ చేసిన కేసు అన్న హ్యాడ్లీ వర్సెస్ బ్యాక్సెండేల్. సెక్షన్ 73లో ఏం కవర్ అయి ఉంటుంది అన్న ఇదే అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ గురించే. సెక్షన్ 73లో ఉన్నది ఏ కేసులో ఉంటుంది అన్న హ్యాడ్లీ వర్సెస్ బ్యాక్సెండేల్. సో ఈ 3 words ఆర్ ఇంటర్లింక్డ్. సెక్షన్ 73 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ is linked to Hadley versus Baxendale. Hadley versus Baxendale is linked to unliquidated damages. సరేనా? ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారా? మర్చిపోకండి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు నాకు కమెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ నేను లీగల్ మ్యాక్సిమ్స్ పైన డీటెయిల్ వీడియోస్ చేశాను, అలాగే అవి ఇక్కడ లింక్లో ఉంటాయి. లీగల్ మ్యాక్సిమ్స్ నుంచి ఎటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిపీట్ అవ్వచ్చు అన్న వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. సో ఆన్సర్ తెలిస్తే కమెంట్ బాక్స్లో డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసేయండి. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే ఆ వీడియోస్ చూసి నాతో పాటు లీగల్ మ్యాక్సిమ్స్ అక్కడికక్కడికే నేర్చేసుకోండి. అండ్ ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ అక్కడ చూసి ఇక్కడికి వచ్చి మళ్ళీ నాకు చెప్పండి, సరేనా? సో గ్లౌచెస్టర్ గ్రామర్ స్కూల్ కేస్ నేను ఆన్సర్ చెప్పట్లేదు, కమెంట్స్ బాక్స్లో వెయిట్ చేస్తూ ఉంటాను. మిగతా క్వశ్చన్స్, ప్రీవియస్ వీడియో క్వశ్చన్స్ చాలామంది ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. దీనికి కూడా ఆన్సర్ చేయండి. నెక్స్ట్, ఇది కూడా ఇంపార్టెంట్. రూల్ ఆఫ్ స్ట్రిక్ట్ లయబిలిటీ. స్ట్రిక్ట్ లయబిలిటీ అన్న రూల్ is based on which case, decision in which of the cases. ఈ రూల్ ఆఫ్ స్ట్రిక్ట్ లయబిలిటీ అనేది టార్ట్స్లో ఉంటుంది. అయితే దీనికి ఆన్సర్ ఇక్కడ వచ్చేసి రైలాండ్స్ వర్సెస్ ఫ్లెచర్ కేస్. స్ట్రిక్ట్ లయబిలిటీ ఏ కేసు నుంచి వచ్చింది, ఏ కేసు ద్వారా ఈ ప్రిన్సిపల్ వచ్చింది అని అడిగితే ఆన్సర్ వచ్చేసి రైలాండ్స్ వర్సెస్ ఫ్లెచర్. ఇది బై హార్ట్ చేయాలి, తప్పదు. అయితే ఇదే కాంటెక్స్ట్లో ఇంకొక జడ్జ్మెంట్ కూడా ఉంది. జడ్జ్మెంట్ పేరేంటి తెలుసా? ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. జడ్జ్మెంట్ పేరేంటి? ఎంసీ. ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి, ఇంపార్టెంట్. ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. అయితే ఇండియన్ కాంటెక్స్లో ఏమంటారంటే స్ట్రిక్ట్ లయబిలిటీ ఉంది, ఓకే, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో స్ట్రిక్ట్ లయబిలిటీ కంటే స్ట్రిక్టర్ యాక్షన్ తీసుకోవాలి. స్ట్రిక్ట్ లయబిలిటీ కంటే ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్గా ఉండే ప్రిన్సిపల్స్ మాకు కావాలి, ఎటువంటి ఎక్సెప్షన్స్ లేకుండా పనిష్మెంట్ పడే కొన్ని ప్రిన్సిపల్స్ మాకు కావాలి అని
ఇండియన్ కాంటెక్స్లో అబ్సల్యూట్ లయబిలిటీని ఇంట్రడ్యూస్ చేశారు. ఏ లయబిలిటీని? అబ్సల్యూట్ లయబిలిటీ. మరి అబ్సల్యూట్ లయబిలిటీ కేసు ఏంటి అంటే ఎంసీ మెహతా కేస్. అబ్సల్యూట్ లయబిలిటీ కేసు ఏంటి? ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది కాకుండా ఇంకొక కేసు కూడా ఉంది, భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఆ కేసులో కూడా ఈ అబ్సల్యూట్ లయబిలిటీ ప్రిన్సిపల్ని ఇండియన్ కోర్ట్స్లో అప్లై చేశారు. సో ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి. ట్రాజడీ. సో ఇక్కడ స్ట్రిక్ట్ లయబిలిటీ గురించి క్వశ్చన్ రావచ్చు, అబ్సల్యూట్ లయబిలిటీ గురించి క్వశ్చన్ రావచ్చు. ఈ రెండింటిని క్లబ్ చేసి కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఈ కేసెస్ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. కోర్స్లో నేను ఇవన్నీ డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక లాస్ట్ మూమెంట్లో ప్రిపరేషన్ చేయడం అవుతుందా అవ్వదా అని టెన్షన్ పడుతూ ఉంటే టెన్షన్ పడద్దు. నేను చెప్పిన గైడెడ్ మేనర్లో కనుక మీరు చదివితే మీ దగ్గర ఇప్పటికీ టైం ఉంది, మంచిగా ఏఐబి ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. సరేనా? అలాగే ఈ వీడియోలో ఏవైతే మనం డిస్కస్ చేసామో ఇవన్నీ హై వెయిటేజ్ క్వశ్చన్స్, ఖచ్చితంగా బై హార్ట్ చేసి వెళ్ళాల్సినవి. కావాలి అంటే ఇంకొకసారి మళ్ళీ ఇదే వీడియో చూసేసేయండి, ఇప్పటికిప్పటికే నేర్చేసుకోండి. ఇప్పుడు చూసి మళ్ళీ తర్వాత నేర్చుకుంటాను అని అనుకోకండి, నాతో పాటు ఇప్పుడే బై హార్ట్ చేసేసేయండి. ఎగ్జామ్లో డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు నన్ను తలుచుకొని మళ్ళీ అప్పుడు వచ్చి కమెంట్స్లో పెట్టండి, ఎస్ మేడం మీరు చెప్పినట్టు ఈ క్వశ్చన్స్ వచ్చే ఎగ్జామ్లో అని. అండ్ మీరు ఇంకా ఏమైనా డిఫరెంట్ టాపిక్స్ పైన వీడియోస్ చూడాలి అనుకుంటే నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.